ఏం జరుగుతా ఉంది? రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనుకోవచ్చు. ఆయనకి జీర్ణించుకోలేక మొన్న అయిన సభ డైషన్ అవుతలేదంట. కుస్తున్నోడు గమ్మును కుస్తలేడు. నీ అమ్మ అందరి పేర్లు తీసాడు రాబాయ్. సోనియా గాంధీ పేరు తీసిండు, గాంధీ పేరు అందరు తీసారు. కానీ ఇక మా పేరు కాదు, నేనే కదా ముఖ్యమంత్రి అన్నదే అసలు నన్ను ఎవ్వరూ గుర్తిస్తలేడు. అరే నేను ఒకటి ఉండాబాయి ముఖ్యమంత్రి అని చెప్పి ఇక ఆయనకే అనిపించినట్టుంది. ఇక దానికోసం అని చెప్పి లాస్ట్ 2 డేస్కి వెళ్ళి ఇక నేను చెప్తున్నా కదా, ఇక మేము ఉంటే మేము ఒక 10 మంది ఉంటే అటు 40-50 మంది పోలీసులను పెట్టారు. చెప్తున్నా కదా, ఎట్లయిపోయిందంటే రేవంత్ రెడ్డి సీఎం అనేది అందరు మర్చిపోయారు. నాకు గెలిచి ఆలపాటి కూడా ఇక రేపు మాపు తీసేస్తారు అనుకుంటున్నాను నేనైతే. ఇక మా ముఖ్యమంత్రి ఏమో వారు ఇష్టపెట్టారు రాబాయ్, ఆయనదైనా చూసుకుంటాడు అంటున్నా. కానీ ఇక వాళ్ళే కదా మమ్మల్ని గెలికేది. గమ్మునటువంటి అవసరమానా మా సీఎం? మాకైతే ఇప్పుడు కూడా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. కానీ నేను అట్లనే పిలుచుకుంటా. ఇప్పుడు ఆ మనిషిని, పెద్ద మనిషిని పట్టుకొని ఇంకో 10 సంవత్సరాలు ఉంటావు. అరే నువ్వు ఒక 2 సంవత్సరాలు ఉండు భయ్, 10 సంవత్సరాలు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు ఉండు, గ్రేట్గా నువ్వు. ఇక మళ్ళీ ఒకసారి వస్తాడు నీ వల్ల కాంగ్రెస్. ఇక మళ్ళీ రాదిగా కాంగ్రెస్ అంటేనే ఇక భయపడ్డాడు. ఇక అయిపోయింది. ఇక రేవంత్ రెడ్డి రాకన ముందే ఏమైనా ఉండొచ్చు, కానీ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక కాంగ్రెస్ అంటేనే భయపడ్డాడు చేసేది. పదే కేసీఆర్ అంటే గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ని మాట రేవంత్ రెడ్డి నోట వినకుండా ఎప్పుడు మనం చూడలేదు. రెగ్యులర్గా మాట్లాడుతుంటాడు. ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు, ఫామ్ హౌస్లో అంకితం అయిపో అన్నట్టు. అదే ఈయన ఎన్ని మాట్లాడినా సరే మా కేసీఆర్ ఇట్లా ఒక వెంట్రుక, అరే ఒక కరేపాకు తీసి ఇట్లా పడేస్తాడు ఆయన. ఆయనకి ఏంటంటే ఈయన రేవంత్ రెడ్డికి ఎప్పుడు ఏమవుతుంది అన్న, గ్రూప్ 1 హెచ్ విషయంలో మా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాయి, అది సాల్వ్ అయింది. ఆ గ్రూప్ 1 అయితే ఎంత పెద్దది అంటే గ్రూప్ 1 వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు ఏం నోటిఫికేషన్ ఇచ్చి ఏం చేస్తారో కూడా వాళ్ళకే సోయలేదు. ఇవాళ లాస్ట్ జడ్జిమెంట్ గ్రూప్ 1ది. ఎంతోమంది విద్యార్థులు అశోక్ నగర్లో డైలీ అరెస్టులు. పాపం ఎంతసేపు, ఇంకా ఎన్ని రోజులు అని పరిపాలన? ఇంకో 2 సంవత్సరాలు అంటేనే మాకు భయం అవుతుంది. ఇంకో 2 ఇయర్స్ అని అంత ఒక్కది కాదు. నేను చెప్పిన ఏది ఆ హుక్కా విషయం కూడా చెప్పిన, దాని మీద కూడా ఎటువంటి స్పందన లేదు. బాడ హుక్కా బంద్ చేయమని చెప్పేమో అసెంబ్లీలో బిల్లు పాస్ అవుతుంది, వీళ్ళేమో హుక్కా సెంటర్లు రాత్రంతా నడుపుతారు విద్యార్థులకి. ఇంకో విషయం అన్న, వరంగల్ కాలేజ్ పిల్లలు ఏది ఫీజు రియంబర్స్మెంట్ అన్నాడు కదా, ఏమవుతుంది అని ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో గవర్నమెంట్ కాలేజ్లకు దేనికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేదన్న. ఇప్పుడు ఈ స్కాలర్షిప్స్ ఏవైతున్నాయో గవర్నమెంట్ ఇవ్వాలి కదా, ఈ గవర్నమెంట్ ఇవ్వకపోతే కాలేజ్ మేనేజ్మెంట్ పిల్లలు ఇంట పడుతున్నది. ఇది వాళ్ళని ఎడికెళ్ళిస్తారు పేద విద్యార్థులు. వాళ్ళు వచ్చిందే స్కాలర్షిప్ కోటాలా. ఇప్పుడు స్కాలర్షిప్స్ ఇస్తలేదని కాలేజ్ మేనేజ్మెంట్ ఏమంటుంది, మీరే కట్టాలి రాబాయ్ అంటుంది. 5,000 కూడా పేద విద్యార్థులకి చాలా పెద్ద అమౌంట్ అన్న. అది కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం. ఏం డిమాండ్ చేస్తారు? అమరుల స్తూపం దగ్గరకు వచ్చి మీరు నిరసన తెలుపుతాం. దిష్టి బొమ్మ గాలబెట్టి చాలా పెద్ద ఎత్తున వేసామంటే ఆల్మోస్ట్ మేము ఒక 30-40 మందిని వేసుకవేరు అన్న. 30-40 మెంబర్స్ని ఆల్రెడీ వేసుకవేరు, మధ్యలో వేసుకవేరు. ఇక దాని ఏముంది, అరెస్ట్ చేయరు. ఎన్ని అరెస్ట్లకైనా మేము రెడీ. నేను చెప్తున్నా, డైలీ వేసుకొని మేము డైలీ అరెస్ట్ అవుతాం. ఈయన ఇట్లనే ఉంటాడు, మేము ఇట్లనే ఉంటాం. ఆయన సప్పుడు దేక ఆయన ఇంకొకసారి వినుచుత కేసీఆర్ గారిని ఇంకొకసారి ఆయన ఏమని అంటే అసలైన బీఆర్ఎస్ ఏంటో చూస్తారు. ఇక అప్పుడు చూపెడతాం. ఇక పైకి వెళ్ళి మాకు చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్ వస్తే ఇక ఆయన కాదు కదా, ఎవడు వచ్చినా సరే ఎవడు ఆపుతారో నేను చూస్తా. డిమాండింగ్ అంటే మాకు రావాల్సిన ఏదైతే రియంబర్స్మెంట్స్ వాళ్ళు ఉన్నాయో వాళ్ళకి అన్నీ వెళ్ళిపోవాలి. కాలేజ్ ఫీజెస్ కానీ పథకాలు కానీ ఆయన చెప్పిన దాంట్లో అట్లీస్ట్ ఒక 2% అని అమలు చేస్తే వి విల్ బీ హ్యాపీ. ఖచ్చితంగా సారీ చెప్పాలి. ఆయన చెప్పిన మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. అందరు మీడియా ముందు అందరు సాక్ష్యానికి సారీ చెప్తే. వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు సీఎం? రేవంత్ రెడ్డి ఒక లుచ్చ, తెలంగాణ లుచ్చ ఆయన. ఎందుకంటే కొడంగల్లో ఒక ఎస్సీ విద్యార్థుల భర్తలనే ఒక స్టేషన్లో పెట్టి, భార్యలను ఒక దగ్గర పెట్టి ఊర్లు మొత్తం తిప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, పోలీసు వాళ్ళే కాళ్ళు మొక్కుకున్న రోజులు తెచ్చినావు రేవంత్ రెడ్డి. గుర్తుపెట్టుకో, కేసీఆర్ గురించి మాట్లాడే ముందు ఆయన అర్హత కూడా లేదు నీకు ఆయన గురించి మాట్లాడేది. ఎందుకంటే ఆయన కాళ్ళు గోరుకు కూడా పనికిరావును. ఎందుకు చెప్తున్నా అంటే 10 ఏళ్ళ పాలనలో ఎవరికి కూడా తక్కువ చేసింది లేదు కేసీఆర్. మేము ఇచ్చింది 2,000 పెన్షన్ ఇస్తే మేము 4,000 ఇస్తామని. ఏది నీ 6 హామీలలో ఒక హామీ చేసినావు, ఫ్రీ బస్ అంటున్నావు. ఇంటికలు పట్టుకొని ఇప్పుడు ఫ్రీ బస్సే ఖాళీగా పోతుంది ఫ్రీ బస్. అట్లాంటి ప్రభుత్వం ఉంది. ఇంకోటిసారి చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఖబర్దార్, గుర్తుపెట్టుకో. కేసీఆర్ గురించి, కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడే ముందు నీ ఓకాత్ ఏంది? నువ్వు చిట్టి లేచిన ముఖ్యమంత్రి అయినావు కానీ, పైసలు ఇచ్చి ముఖ్యమంత్రి అయినావు కానీ ప్రజల నుండి ఓటేసుకున్న ముఖ్యమంత్రి కాలేవు. అది నేను సూటిగా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా.
ఫామ్ హౌస్ పాలన బాగుందా కాంగ్రెస్ పాలన బాగుందా అని ఒక పోలింగ్ పెడితే ఫామ్ హౌస్ పాలనే బాగుంది అన్నారు. అప్పుడు కూడా తెలివి రాలినప్పుడు చిన్న విద్యార్థులు 10 తరగతి విద్యార్థుల ముందు కేసీఆర్ గురించి మాట్లాడే ఓ కథ అనేది ఎందుకు? ఇవన్నీ ఎందుకు? కుల్లా కొడంగల్కే పోదాం, నో ఎస్కాట్ నో పోలీస్ ఏమొద్దు, కొడంగల్కి పోదాం. నువ్వు ఎవరు మేము కూడా రాం కొడంగల్కి, నువ్వేవో నేను బట్టలు ఇప్పించి ఉరికిపిచ్చి కొడతారు. ఎందుకంటే ఆడ ఎంత దారుణం చేసినావు, ఎంత మోసం చేసినావో, ఆ ప్రజలకు ఎంత మోసం చేసినావో తెలుసు. అది సో మరి ఎట్లా చూడొచ్చు 10th క్లాస్ స్టూడెంట్స్ ముంగట మాట్లాడిన వ్యాఖ్యలను ఏం చెప్తారు? 10th క్లాస్ విద్యార్థుల ముందు మాట్లాడితే అదే విద్యార్థుల మైండ్లో అదే ఉంటుంది. ఇప్పుడు క్షమాపణ తొందరగా రేవంత్ రెడ్డి చెప్పాలి. చెప్పలేని పరిస్థితిలో మాకు జైళ్ళు కొత్త కాదు, బెయిళ్ళు కొత్త కాదు, ఈ ఉద్యమం కొత్త కాదు. మేము ఉద్యమం చేసిన బాడీలేవి. ఈ పోలీసు వాళ్ళకి మేము భయపడతామా? కొడితే ఎంతమంది ఉన్నారు? 15 మంది ఉన్నారు. మేము ఒక 10 మంది ఉన్నాం. అయితే అవుతుంది, ఏముంటుంది, జైలుకి పోతాం, మళ్ళీ బయటకు వస్తాం బెయిల్ల మీద, మళ్ళీ మన ఉద్యమం స్టార్ట్ చేస్తాం. ఇంకోసారి రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గురించి, కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడొద్దని నేను సూటిగా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా. నేను కేసీఆర్ని తీస్తా అంటే నాకు దేవుళ్ళు లాంటి వాళ్ళు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ ఉద్యమం చేసి తీసుకొని వచ్చిండు. ఆయన లెక్క ఉద్యమం ఏడ చేసిండే? మా పార్టీలో ఉన్నాడు, దాని తర్వాత కాంగ్రెస్ టీడీపీలో పోయిండు, దాని తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిండు. కాంగ్రెస్ మెయిన్ నాయకులే ఉన్నారు. మెయిన్ నాయకులకి ఇవ్వకుండా ఈ దొంగోడికి ఇచ్చిర్రు. ఓటుకు నోటు ముఖ్య అతిథి నారా చంద్రబాబు A1గా పెట్టేసి A2గా ఈయన పెట్టచ్చు కదా, అది కూడా తీసేసిర్రు. అది కుల్ల అయిపోయింది. ఎన్ని బ్యాగులు పంపించిండో సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, అది క్లియర్ షాట్ అయిపోయింది. అది నేను సూటిగా రేవంత్ ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇంకోసారి కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడితే చాలా మంచిది కాదు.